సో అఘోరీతో పరిచయం ఏర్పడిన తర్వాతే ఫీలింగ్స్ ని చంపేసుకున్నావు, లేదు నీకు ఫీలింగ్స్ లేవు, ఈ రెండిట్లో ఏదో నిజం? 2 years బ్యాక్ చంపేసుకున్నాను, మా ఫ్రెండ్స్ ఇష్యూస్ చూసిన తర్వాతే. 2 years బ్యాక్ మీ ఫ్రెండ్ ఇష్యూ వచ్చిన తర్వాత చంపేసుకున్నావు. అమ్మ నాన్న కూడా ఒప్పించుకున్నాను కదా పెళ్లి చేసుకోను అని. అయితే మా హర్షణ కూడా అనేవాడు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా పిల్లల్ని నీ దగ్గరికి పంపిస్తాను పెంచడానికి అని చెప్పాను. అందరూ అగ్రి అయ్యారు దానికి. ఓకే, పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు, మామూలుగానే ఉండిపోవచ్చు, ఇంటి దగ్గర ఉండొచ్చు, కానీ అఘోరీకి కనెక్ట్ కావటానికి కారణం ఏంటి? ఓకే, 2 years బ్యాక్ మీ ఫ్రెండ్ విషయంలో జరిగింది, పెళ్లి చేసుకోవద్దు, ఇలాంటి లైఫ్ వద్దు అని అనిపించింది. అంటే ఫీలింగ్స్ చనిపోవటానికి, దూరం చేయటానికి ఫ్రెండ్ ఇష్యూకి సంబంధం ఏంటి అసలు? ఫీలింగ్స్ అనేవి వేరు, బాడీలో హార్మోనల్ చేంజెస్ ద్వారా జరిగేటటువంటిది ఫీలింగ్స్ అనేది. సో బలవంతంగా చంపేసుకుంటే మళ్ళీ ఎక్కడో ఒక చోట ఎగ్జాగరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్ నేను అనుకున్నా ఏంటంటే పెళ్ళే వద్దనుకున్న నాకు ఫీలింగ్స్ తో ఏం పని అని చెప్పి నేను ఫీలింగ్స్ అన్ని చంపేసుకున్నాను. ఒకవేళ అఘోరీ జీవితంలోకి రాకపోయి ఉండుంటే పెళ్ళే చేసుకునేదాన్ని కాదు, ఇంటి దగ్గర ఒంటరిగానే ఉండేదానివా, లేకపోతే ఎవరైనా ఇంకొక నచ్చిన ఏదో ఒక రకంగా సాధనకి వెళ్ళిపోయి ఏదో ఒక జాబ్ చేసి అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. కానీ పెళ్ళైతే చేసుకునేదాన్ని కాదేమో పరిచయం అవ్వకపోయి ఉంటే. సో అంత బలంగా తాకిందా హృదయానికి ఆ ఇన్సిడెంట్? యా, అంటే నా బెస్ట్ ఫ్రెండ్ తను. ఎవరు తప్పెవరిదా ఇన్సిడెంట్లో? అసలు ఏం జరిగింది అప్పుడు? అంటే పెళ్లి చేసుకున్నారు మంచిగా, ఓకే, ఒక 2-3 months బానే ఉన్నారు. తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ మాటలిని కొంచెం తనతో వల్గర్ గా మాట్లాడడం, అలా చేయడం. ఇంకా తను తట్టుకోలేక, అంటే ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేస్తుంది, ఇంట్లో వాళ్ళు కూడా కాదని, కానీ తను అలా బిహేవ్ చేసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాటర్ ఎత్తేసరికి బాధపడి టార్చర్ కొట్టేవాడు, తాగి కొట్టేవాడు. సో అలా టార్చర్ తట్టుకోలేక తను సూసైడ్ చేసుకొచ్చాడు. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఫ్రెండ్ కదా, అది ఇక్కడ టచ్ అయిపోయింది నాకు, అది ఎప్పటికీ గుర్తుంటుంది. సో ఆ ఇన్సిడెంట్ హృదయాన్ని పిండేసింది, అఘోరీ మాత్రం హృదయాన్ని తాకారు. ఓకే, ఒకసారి ఏమి నచ్చాడమ్మా ఆయనలో? చూడు, జుట్టు చూడు, ఆ ఫేస్ చూడు, ఒంటిగా బూడు చూడు, ఏమి నచ్చాడు అసలు అఘోరీలో? నీకు ఏమి నచ్చింది? నిన్ను చూస్తేనేమో ఇంత చక్కగా ఉన్నావు, కుందన బొమ్మలాగా అందంగా ఉన్నావు, ఏదో ఒక ఇన్సిడెంట్ కోసం ఇలాగానే ఆయన చూడు అని అంటున్నారు చాలామంది. ఒకసారి చూసి నవ్వుకుంటున్నట్టున్నాడు ఆయన అక్కడ, ఒకసారి చూడండి, ఒకసారి నవ్వుకుంటున్నట్టు. ఏమి నచ్చాడు అసలు ఆయనలో నీకు? జెన్యూనిటీ ఇస్ ద మెయిన్ అండి. ఎవరిలోనైనా సరే జెన్యూనిటీ ఉంటేనే వాళ్ళని మనం నమ్మగలం చివరి వరకు. ఆ జెన్యూనిటీ అనేది నాకు కనిపించింది, నేను నమ్మాను. మరి చాలా మంది ఆయన్ని మోసగాడు, ఫేక్, అఘోరీ అంత నటన అని చాలా మంది అంటూ ఉంటే, నువ్వు జెన్యూనిటీ నచ్చింది అంటున్నావు, అందరికీ అంటే విరుద్ధంగా మాట్లాడుతున్నావు. గుడ్ క్వశ్చన్ అండి. ఫేక్ అంటున్నారు, తను అసలు అఘోరీయే కాదు అంటున్నారు. ఏ రకంగా అంటారు మీరు? తను డబ్బును ఆశించలేదు, ఏదో రాజకీయ పదవిని ఆశించలేదు, లేదా తను సొంతగా వ్యాపారాలను పెట్టుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి అలాగూ ఆశించలేదు. ఇంకా ఏ రకంగా మీరు ఫేక్ అంటారు? తను అసలు మీరు ఎలాగా మాట అనగలుగుతున్నారు? తను ఎందుకు వచ్చింది? సనాతన ధర్మం కోసం మొత్తం త్యాగం చేసి పోరాడడానికి వచ్చింది, ధర్మం కోసం అని. నా పోరాటాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. ఓకే, ఫేక్ అన్నప్పుడు మరి నమ్మని వాళ్ళు ఓకే ఆమె దగ్గరికి రాకండి, ఆమె కారు ఎక్కడ నాపితే డిస్టర్బ్ చేయకండి, తను ఫేక్ రా అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు మీద పడి గొడవలు పెట్టుకుని వెళ్తున్నారు? మరి తనైతే ఏమి ఆశించి రాలేదు. ఇది నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి, ఏ రకంగా ఫేక్ అంటున్నారు మీరు? అది ప్రజలకే వదిలేస్తున్నాం, ఫేకా కాదనేది. నేను సాధన చేసినా చేయలేదని వాళ్ళే మా దగ్గర కుటుంబం నుంచి దూరం చేసి ఎత్తుకుపోయాడు అని అంటున్నారుగా.
ఎవరు దూరం చెయ్యలేదండి. నా మనస్ఫూర్తిగా నేను ఇష్టపడి తన దగ్గరికి వచ్చి మేము పెళ్లి చేసుకుని బానే ఉన్నాము. మా పేరెంట్స్ విషయం అంటారా, వాళ్ళని రమ్మంటాము. కానీ ఇప్పుడే కాదు, కొంచెం టైం తీసుకుని వాళ్ళు కూడా మేము మా దగ్గరే ఉంచుకుంటాము, వాళ్ళు ఒప్పుకుంటే. వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకెక్కడో దూరంగా ఉండి చూసి హ్యాపీగా ఫీల్ అవడం తప్ప, వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం 100% మేము మా దగ్గరికి అయితే మేము వాళ్ళని తీసుకొచ్చుకుంటాం. ఓకే, ఇప్పుడు అఘోరి పరిచయం కాకముందు వరకు ఎలా ఉంది నీ లైఫ్? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే కొంచెం మనకి ఒక రకమైన హ్యాపీ అనిపిస్తుంటుంటుంది కదా. బాగానే హ్యాపీగానే ఫీల్ అయ్యాను. అయితే తిను వన్స్ వచ్చిన తర్వాత నా లైఫ్ లో నేను ఏమనుకున్నానంటే, అందం అంటావా ఎప్పటికైనా కానీ మట్టిలో కలిసిపోవాల్సిన మనిషి అనేవాడు, ఎంత అందంగా ఉన్నా సరే. ఈ పేరు అది ఇది అంటావా, ఓకే అది ఉండదేమో, అంటే మంచిగా పొగడ్డాలా ఉండవేమో, కానీ నా లైఫ్ నేను హ్యాపీగా ఉంటాను కదా, నా పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటే చాలు కదా అన్న థాట్ లో నేను ఇలా చేయడం జరిగింది. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఇంటి దగ్గర ఉంటే హాయిగా ఒక ఫ్యాన్ కిందో ఏసీ కిందో కూర్చొని మంచి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కంచంలో మంచిగా కావాల్సింది తినేదాన్ని. పొద్దునుంచి ఏం తిన్నావు అసలు? పొద్దున మంచి బిర్యానీ తిన్నాను. పారడైస్ బిర్యానీ తిన్నాను. ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీ. నేను నాన్ వెజ్ తింటాను. ఓకే, నేను తింటాను నాన్ వెజ్. అవును, మీరు కూడా తింటారు, తెలుసు ఆ విషయం అందరికి. మరి భయం అంటే మనిషి నాన్ వెజ్ తింటారు, నేను కోడి నాన్ వెజ్ తింటాను. ఆయన ఏం నాన్ వెజ్ తింటాడు? ఆయన మనిషి నాన్ వెజ్ తింటారు, నేను కోడి నాన్ వెజ్ తింటాను. అందుకే నాది కోడి బ్రెయిన్, ఆయనది మనిషి బ్రెయిన్. మరి ఆయన మనిషి మాంసం తింటే భయం ఏదా నీకు ఎప్పుడు? సహజంగా మనం ఏదైనా బాడీని చూస్తే సోమనాథ్ లో నా ముందు కూడా లైవ్ గా తిన్నారు, భయమే అనిపించింది. ఎందుకంటే నేను 2 years బ్యాక్ ఒక గురువు దగ్గర ఉన్నాను, అక్కడ వాళ్ళన్నీ చెప్పారు, కొన్ని చూశాను కాబట్టి, వాళ్ళు కూడా తినడం అలాంటివి చూశాను కాబట్టి భయం అనిపించింది. భయం అనిపిస్తే ఎంత దూరం వచ్చేదాన్ని కాదు కదా. సో అలాంటి భయం ఏమి లేదు. అదే అంటుంట. సో దేంట్లో తిన్నావు? ఆయన దగ్గర కప్పడ ఏదో ఉందంట, కప్పడలోనే తిన్నారా? లేదు, నేను ప్లేట్ లోనే తిన్నాను, ఆమె కప్పల్లోనే స్వీకరిస్తుంది. ఓకే, నీకు వంట వచ్చమ్మా? వచ్చండి. బాగుంటావా? బిర్యానీ బాగా చేస్తానండి, మీకు ఒకసారి పంపిస్తాను చేసి. కోడిదైతేనే పంపించండి. డెఫినెట్లీ కోడిదైతేనే పంపిస్తాండి, మంచి లెగ్ పీస్ లేసి పంపిస్తాను. ఆయనకి ఏమి ఇష్టం జనరల్గా? ఇది కాకుండా అంటే రెగ్యులర్గా తింటారు కదా, మనిషి అనే అది ఒక సాధనలోనే తింటారు కదా. అది ఓన్లీ సాధనలో ఉన్నప్పుడు మాత్రమే తింటారు. రెగ్యులర్ గా ఇంకేమి ఇష్టం అంటే ముద్దపప్పు, ఆవకాయ, వైట్ రైస్. నిజమా? నమ్మాలా? చాలా ఇష్టపడతారు. మీరు ముద్దపప్పు ఆవకాయ చేశాను మా రెండమ్మ మా ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేయండి, రేపు పొద్దున కల్లా అక్కడ ఉంటారు. అంత ఇష్టం ముద్దపప్పు ఆవకాయ. మిమ్మల్ని ఎత్తుకొచ్చేయడానికి కారణం ముద్దపప్పు ఆవకాయ ఏంటి? కాదండి, కాదు. అక్కడ నరకం అనుభవించింది కదా, నరకం అక్కడ అంటే నాకు ఒక్కదానికే తెలుసు. రాత్రి బిగ్ టీవీలో కూడా నేను చెప్పుకున్నాను, నేను ఎంత బాధ అనుభవించాను చిన్నప్పటి నుంచి. షాప్ లో పనిచేసి మా అమ్మ నాన్నకి